నమస్తే అండి, వెల్కమ్ టు ఫుడ్ మ్యాన్ ఛానల్. సో నేను ఈరోజు చిన్నగా మీకు ఏం చెప్దాం అనుకుంటున్నానంటే, మనము బిజినెస్ని సక్సెస్ ఎలా చేయాలి, సక్సెస్ చెయ్యాలి అనంటే మనము ఏమి స్టెప్స్ ఫాలో అవ్వాలా, ఎక్కడ ఎప్పుడు ఎలా మనం డిసిషన్ తీసుకోవాలి, ఏది చేస్తే బిజినెస్ సక్సెస్ అవుతుంది, ఎందుకు మనం ఫెయిల్యూర్స్ అవుతున్నారు. ప్రతి బిజినెస్ పెట్టిన ప్రతి బిజినెస్ సక్సెస్ అవ్వాలని లేదండి. ఎందుకనంటే చాలామంది చాలా రకాలుగా రాంగ్ స్టెప్స్ వేస్తుంటారు. ఆ రాంగ్ స్టెప్స్ వేయడం వల్ల ఈ రోజు ఉన్న బిజినెస్ని నెక్స్ట్ డే బిజినెస్ మనకు అంత కనబడదు. ఈ రోజు సక్సెస్ అయ్యాము, నెక్స్ట్ డే ఫెయిల్యూర్ అవుతాం. ఈ రోజు ఉన్న బిజినెస్ని మనం నిలబెట్టుకోవాలంటే కంపల్సరీ మనం కొన్ని పాలసీస్ ఫాలో అవ్వాలి, స్ట్రాటజీ ఫాలో అవ్వాలి. అప్పుడు కానీ మన బిజినెస్ సక్సెస్ చేయగలుగుతాం. లేదనంటే మనం చేయలేము. నేను సింపుల్గా మీకు కొన్ని స్టెప్స్ చెప్తాను, అవి ఫాలో అండి. నేను కూడా ఓవర్ కాన్ఫిడెంట్ కాకుండా నేను జస్ట్ కొన్ని ఫాలో అవుతున్నాను. అది హోప్ఫుల్లీ మీకు కూడా బెస్ట్ అనిపిస్తుంది అని చెప్పేసి నేను అనుకుంటున్నాను. మీకు చెప్పేది ఏంటంటే, బిజినెస్ పెట్టగానే ఎప్పుడు కూడా సక్సెస్ అవ్వలేము. కొన్ని ఫెయిల్యూర్స్ అవుతాయి. ఆ ఫెయిల్యూర్స్ని వచ్చినప్పుడు డిప్రెషన్ పోకండి. ఎందుకు ఫెయిల్యూర్స్ వచ్చినాయి అని చెప్పేసి దాన్ని ఫాలో అవ్వండి. గ్రాడ్యువల్లీ మీ బిజినెస్ని ఇంక్రీజ్ చేయండి. ఒక ఫెయిల్యూర్ స్టెప్ నుంచి సక్సెస్కి ఎలా వెళ్ళిపోవాలనేది దాన్ని ఆలోచించండి డెప్త్గా. ఎవ్రీ డే మీరు అప్డేట్ అవుతూ ఉండాలి బిజినెస్ని. ఇప్పుడు సాఫ్ట్వేర్ వాళ్ళు ఎట్లా అయితే అప్డేట్ అవుతున్నారో, బయట మన కాలేజ్ పిల్లలు ఎట్లా అప్డేట్ అవుతున్నారో, మనం కూడా బిజినెస్లో అప్డేట్ అనేది వెరీ ఇంపార్టెంట్. ఏ రోజు కూడా పోలీస్ స్టాప్ అనేది లేదు. అప్డేట్ అవ్వండి. తర్వాత ఎప్పుడైనా కానీ మీకు ఒక బిజినెస్లో వచ్చిన దాన్ని సక్సెస్ అవుతున్నప్పుడు సెలబ్రేషన్ చేసుకోండి మీ వర్కర్స్ తోటి. అప్పుడు కానీ మీ వర్కర్స్ ఏంటంటే మీ మీద ట్రస్ట్ చూపిస్తారు. నీ బిజినెస్ని వాళ్ళ బిజినెస్ లాగా ఫీల్ అవుతుంటారు. అంతే కదా అని నేను వర్కర్స్ని వర్కర్స్ లాగానే చూస్తానంటే మాత్రాన అది 100% రాంగ్ స్టెప్పే. ఓకేనా. తర్వాత ఇంకోటి ఏంటంటే, మనం వచ్చిన బిజినెస్ని ఎలా స్టాండర్డైజ్ చేసుకోవాలా, కస్టమర్స్ వచ్చిన తర్వాత వాళ్ళని ఎలా రిపీటెడ్గా చేసుకోవాలి, ఎందుకు వచ్చిన కస్టమర్ మళ్ళీ మన దగ్గరికి ఎందుకు రావటం లేదు, వచ్చిన కస్టమర్ మన దగ్గరికి ఎందుకు రిఫరెన్స్ ఇవ్వటం లేదు, ఇది ఇంపార్టెంట్ పాయింట్, చాలా ఇంపార్టెంట్ పాయింట్. అది మీరు దాన్ని ఎలా అనేది నేను నెక్స్ట్ వీడియోలో చెప్తాను. వచ్చిన కస్టమర్ని మళ్ళా మన దగ్గరికి రిపీటెడ్ ఎందుకు అవ్వటం లేదు, అవ్వాలంటే ఏం చేయాలనేది నెక్స్ట్ వీడియో నాకు చూడండి. ఓకే. ఇవన్నీ అయిపోయిన తర్వాత మీకు ఆల్మోస్ట్ వచ్చింది, బిజినెస్ వచ్చింది, 10 వచ్చినాయి, 12 వచ్చినాయి, ఆర్డర్స్ వచ్చినాయి, మీరంతా స్టార్ట్ అయిపోయారు మీ బిజినెస్లో, మీరంతా బాగుంది. కానీ ఎందుకు మార్కెట్లో మీరు స్ట్రాటజీని ఫాలో అవ్వట్లేరు, ఎందుకు బ్రాండ్ డిఫైన్ అవ్వటం లేదు, దీని గురించి ఖచ్చితంగా మీరు చేసుకున్న తప్పులని మంచిగా విజయానికి, ఫెయిల్యూర్స్ కాకుండా సక్సెస్లోకి వెళ్ళిపోవాలని దాని స్టెప్స్, నేను చెప్పిన స్టెప్స్ని ఫాలో అవ్వండి. 100% మీరు సక్సెస్ అవుతారు. ప్లీజ్. థ్యాంక్ యూ. సైన్ ఆఫ్. బై బాయ్.